ఈరోజు మనం సెట్లో భాగంగా పేపర్ 1 సబ్జెక్ట్ ఈవీఎస్ టాపిక్ ఎయిర్ గురించి పరిశీలిద్దాం. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. మనకు గాలి అనేది భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు. వాతావరణం అంటే ఏంటి అంటే భూమి చుట్టూ, మనము ఈ భూగోళంలో భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం పొరని ఏమంటామంటే వాతావరణం అంటాం. ఈ గాలి అన్నది వాయువుల్లో మిశ్రమం. గాలి అనేది కొన్ని వాయువుల మిశ్రమం. ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో వివిధ రకాల వాయువులు ఉంటాయి. ఆ వాయువుల గురించి ఒకసారి పరిశీలిద్దాం. గాలిలో మనకు వాయువులు శాతం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాతావరణం అంటే ఏంది, తర్వాత వాతావరణంలో ఏమేమి ఉంటాయి, వాతావరణంలో గాలిలోని వాయువుల మిశ్రమం, ఈ ఏ వాయువులు ఎంతెంత శాతంలో ఉంటాయి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని 78.32%, ఆక్సిజన్ 20.16%, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 0.03%, నీటి ఆవిరి 0.4%, ఇతర వాయువులు 1.45. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాయువు ఇస్తాడు, ఇది ఎంత శాతం ఉందని అడుగుతాడు. ప్రీవియస్ బిట్ చాలాసార్లు అడిగాడు. నత్రజని అనేది గాలిలో ఎంత శాతం ఉంది, 78.32%. లేకుంటే ఆక్సిజన్ గురించి కూడా అడుగుతుంటాడు, 20.16%. ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బై హ్యాండ్ చేయాల్సింది ఏంటి అంటే వాయువులు, గాలిలో ఉన్న వాయువులు వాటి శాతం పర్సంటేజ్ అడుగుతాడు. ఒక్కోసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుతాడంటే గాలిలో అధికంగా ఉన్న వాయువు ఏంది అంటాడు, శాతం. నత్రజని 78.32. అదేవిధంగా ఒక్కోసారి నీటి ఆవిరి పర్సంటేజ్ ఎంత అడుగుతాడు, 0.4%. ఎక్కువ సార్లు మనకు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు, 20.16%. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒకసారి చూద్దాం. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు ఏంది, నత్రజని. వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రీవియస్ టెట్ 2017లో, అంతకుముందు డిఎస్సిలో కూడా చాలాసార్లు ఈ బిట్ అడగడం జరిగింది. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు నత్రజని. అదేవిధంగా 1 లీటర్ గాలి బరువు ఎంత ఉంటుంది, 1.29 గ్రాములు. ఇది కూడా ప్రీవియస్ బిట్ చాలాసార్లు అడిగాడు. 1.29 గ్రాముల బరువు ఉంటుంది. అదేవిధంగా ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి. అదేవిధంగా గాలికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. గాలి యొక్క ధర్మాలు ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో గాలి యొక్క ధర్మం కానిదేది అని అడుగుతాడు, లేకుంటే ఈ క్రింది వాటిలో గాలి యొక్క ధర్మం ఏది అని అడుగుతుంటాడు. కాబట్టి ఫస్ట్ మనకు ఏం తెలుసుకోవాలి, గాలి యొక్క ధర్మాలు ఏందని తెలుసుకోవాలి. గాలి యొక్క ధర్మం ఏంటి అంటే నెంబర్ 1, గాలి బరువు కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. పిల్లలకు కూడా మనం ఇది క్లాస్ రూమ్లో ఎట్లా చూపిస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకొని ఆ బెలూన్లో గాలిని ఊదిన తర్వాత ఆ పిల్లలతోటి టెస్ట్ చేయించడం. బెలూన్లో గాలి ఊదక ముందు ఎంత ఉంది, గాలి ఊదిన తర్వాత ఎంత ఉంది. ఈ విధంగా మనం ప్రయోగం చేసి కూడా తరగతి గదిలో విద్యార్థులకు చూపించవచ్చు. మొట్టమొదటి ధర్మం ఏంటంటే గాలికి బరువు ఉంటుంది. రెండవది గాలికి పీడనాన్ని కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి పీడనాన్ని కలుగజేస్తుంది. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము వెరీ ఇంపార్టెంట్ బిట్. అంటే గాలి యొక్క ధర్మం. మరి తరగతి గదిలో దీన్ని ఎట్లా నిరూపిస్తాము అంటే బెలూన్ లోపలికి గాలిని ఊదినప్పుడు అది అన్ని వైపులా దాని యొక్క ప్రెజర్ కలుగజేస్తుంది, ఇక్కడ పీడనం కలుగజేస్తుంది. ఇది కూడా విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా తరగతి గదిలో చూపించవచ్చు బెలూన్ తీసుకొని. మూడోది గాలికి శక్తి ఉంది. గాలికి చాలా శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని ఎట్లా పరిశీలించవచ్చు అంటే వారికి మనము పిల్లలకి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ క్రింద ఒక పేపర్ పెట్టామనుకోండి, ఫ్యాన్ ఆన్ చేయండి, ఆన్ చేస్తే ఆ పేపర్ పక్కకు జరుగుతూ ఉంటుంది. అంటే దీంతో పిల్లలకి ఏం తెలియచ్చు, గాలికి శక్తి ఉంది అని. అంటే ఆ శక్తితోటి గాలి ఏం చేస్తుంది, ఆ పేపర్ని అటు ఇటు కదిలిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా ఫ్యాన్లు తయారు చేస్తుంటారు, ఏరోప్లేన్స్ తయారు చేస్తుంటారు, ఇవన్నీ గాలిలో వేస్తుంటారు. అంటే గాలికి శక్తి ఉంది, గాలికి ఫోర్స్ ఉంటుంది. అందుకోసమే గాలికి శక్తి ఉంది కాబట్టి తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతాయి, ఇంటి పైకప్పులు ఎగిరిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూరి గుడిసెలైనా, తర్వాత ఇంటి పైన ఏమైనా రేకులు ఇలాంటివి ఉంటే ఆ రేకులు కూడా ఎగిరిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దానికి కారణం ఏంది, గాలికి శక్తి ఉంది. మనం అప్పుడప్పుడు సైకిల్ దొక్కుకుంటూ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకు ఎదురుగా గాలి బాగా ఫోర్స్ తోటి వస్తుంది అనుకోండి, అప్పుడు మన సైకిల్ మనం ఎంత దొక్కినా కానీ వెనక్కి పోతుంటుంది. అంటే మనం అక్కడ ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. అంటే గాలికి శక్తి ఉంది.
ఈ గాలికి శక్తి ఉంది కాబట్టే మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు పవన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు చాలా వరకు మనకు విద్యుత్తుని రకరకాలుగా తయారు చేస్తుంటాం. ఒకటి హైడ్రో ఎలక్ట్రికల్ పవర్, రెండోది థర్మల్ ఎలక్ట్రికల్ పవర్, మూడోది విండ్ ఎలక్ట్రికల్ పవర్, తర్వాత హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అంటే జల విద్యుత్ శక్తి, తర్వాత గాలి పవన విద్యుత్ శక్తి, ఈ విధంగా రకాలు ఉన్నాయి. మనం ఈ గాలికి శక్తి ఉంది కాబట్టి దీని ఆధారంగా ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ విద్యుత్ తయారు చేస్తున్నాము. అదేవిధంగా గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనని అడగడం జరిగింది. గాల్లో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఎంత అని 1:4. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిస్తారంటే ఫస్ట్ ఆక్సిజన్ ఇచ్చిండా నైట్రోజన్ ఇచ్చిండా విద్యార్థులు గుర్తుపట్టాలి. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఆక్సిజన్ ఇస్తే 1%, తర్వాత 1%, తర్వాత నైట్రోజన్ 4%. అంటే గాల్లో 1:4% ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. గాల్లో ఇతర వాయువులు, మరి గాల్లో ఇంకా ఏమేమి వాయువులు ఉన్నాయి? గాల్లో జడ వాయువులు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గాల్లో ఇంకా జడ వాయువులు ఉంటాయి. దీంట్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఇలాంటి గాల్లో కొన్ని జడ వాయువులు ఉన్నాయి. మరి గాల్లో నత్రజని ఘన పరిమాణం, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. గాల్లో నత్రజని ఘన పరిమాణం ఎంత? 4/5 వంతు. 4/5 వంతు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా బరువు 3/4 వంతు. నెక్స్ట్ అదేవిధంగా భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్లో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించవచ్చు. భూమి మీద ఏమి వ్యాపించి ఉందని చెప్పాము? ఫస్టే గాలి వ్యాపించి ఉంది. ఈ గాలినే వాతావరణం అంటాం. ఈ వాతావరణము మొత్తం ఎన్ని పొరలుగా ఉంది అంటే 5 పొరలుగా ఉంది. ఎగ్జామినేషన్లో ప్రీవియస్ బిట్ ఇది కూడా. ఎన్ని పొరలుగా ఉన్నది? 5 పొరలు. నెంబర్ 1 ట్రోపో ఆవరణం, నెంబర్ 2 స్ట్రాటో ఆవరణం, నెంబర్ 3 మెసో ఆవరణం, తర్వాత థర్మో ఆవరణం, నెక్స్ట్ ఎక్సో ఆవరణం. మరి వీటి గురించి కూడా ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ట్రోపో ఆవరణం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడంటే బిట్, భూమికి అతి దగ్గరగా గల వాతావరణంలోని పొర ఏది అంటాడు. భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర ఏది అంటే ఇక్కడ ట్రోపో ఆవరణం. భూమికి అతి దగ్గరగా ఉన్నది అంటే మన చుట్టూ ఉన్నది ఏంటిది? ట్రోపో ఆవరణం. ట్రోపోస్పియర్ పైన ట్రోపోపాస్ ఉంటుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్ కూడా ట్రోపోస్పియర్లోనే ఉంది. మనం ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకున్నాం. గాలి మనకిప్పుడు జీవించడానికి, మనకైనా సరే అంటే జంతువులకి, తర్వాత పక్షులకి, తర్వాత ఇతర రకాలకి, మొక్కలకి అన్నింటికీ ప్రాణవాయువు ఏంటి అంటే ఆక్సిజన్. మరి ఈ ఆక్సిజన్ ఏ ఆవరణంలో ఉంటుంది? ట్రోపో ఆవరణంలో ఉంటుంది. అంటే మనము విడిచిన కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు గ్రహిస్తాయి, మొక్కలు విడిచిన ఆక్సిజన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. మనం ఈ ఆక్సిజన్ ఎక్కడ ఉంది అంటే ట్రోపోస్పియర్లోనే ఉంది. అప్పుడప్పుడు బిట్ ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆక్సిజన్ ఏ ఆవరణంలో ఉంది అంటాడు. ట్రోపోస్పియర్లో ఉంది. భూమికి అతి దగ్గర గల వాతావరణ పొర, మనకి ఇక్కడ వాతావరణ పొర ఏంటంటే ట్రోపోస్పియర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏమేమి పొరలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం. స్ట్రాటో ఆవరణము, థర్మో ఆవరణము, ట్రోపో ఆవరణము, ఐనో ఆవరణం, ఈ ఆవరణాలు మనం పరిశీలించడం జరిగింది. రెండవది స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణం ఎట్లా ఉంటుంది అంటే చాలా పొడిగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణం ఎట్లా ఉంటుంది? చాలా పొడిగా ఉంటుంది. ఇక్కడ గాలిలో నీటి ఆవిరి తక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి ఎట్లా ఉంటుంది అంటే స్ట్రాటో ఆవరణంలో తక్కువగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పొడిగా ఉంటుంది. ఇక్కడ గాలిలో నీటి ఆవిరి కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణం మరియు స్ట్రాటో ఆవరణం మధ్య ఒక పొర ఉంటుంది. అదేంటిది అంటే ఓజోన్ పొర. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఓజోన్ పొర వేటి మధ్య ఉంటుంది అంటాడు. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణం మధ్య ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ అణువు యొక్క ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. O3 ఓజోన్ యొక్క ఇక్కడ ఫార్ములా అంటాడు. O3ని మనం ఓజోన్ అంటాం. స్ట్రాటో ఆవరణం నుండి పైకి పోతుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మనకు స్ట్రాటో ఆవరణం నుండి పైకి వెళ్తూ ఉంటే ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే పెరుగుతాయి. స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోన్ సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత వికిరణాల నుండి శక్తిని గ్రహించి ఈ పొరను వేడి చేస్తుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతారంటే సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలని ఇక్కడ
ఏమి ఆపుతుంది, ఏమి ఆపుతుందంటే ఓజోన్ పొర ఆపుతుంది. ఎందుకంటే ఒకవేళ ఓజోన్ పొర గనక లేకుంటే ఆ సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు మన మీద గనక ప్రసరింపజేస్తే మనకు క్యాన్సర్ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓజోన్ పొర ఏం చేస్తుంది అంటే సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ఇక్కడ అడ్డుకుంటుంది. మనకు మరి ఈ ఓజోన్ పొర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీన్ని రక్షించాలి అంటే ఏం చేయాలి? మొక్కలు ఎక్కువగా పెంచాలి. చెట్లని ఎక్కువగా పెంచాలి. మనము అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు ఏం చేస్తుంది అంటే హరితహారం అనే ప్రోగ్రామ్‌ని తీసుకోవడం జరిగింది. ఈ హరితహారం అనే ప్రోగ్రామ్ కింద మనం మొక్కల్ని ఎక్కువగా నాటుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే అడవులు దట్టంగా ఉంటాయో అక్కడ ఓజోన్ పొర ఎక్కువగా ఉంటుంది. మరి నేడు ఏమవుతుంది? పారిశ్రామిక విప్లవం ద్వారా రావడం ద్వారా, పరిశ్రమలు ఎక్కువగా ఉండడం ద్వారా ఈ ఓజోన్ పొర అనేది క్రమేపీ దాని మందం తగ్గుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఓజోన్ పొర గనక లేకుంటే మనకేమవుద్దంటే సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు మన మీద ప్రసరింపజేసినప్పుడు రకరకాల చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓజోన్ పొర మనని రక్షిస్తూ ఉంది. తర్వాత ఓజోన్ పొరను 1913లో చార్లెస్ ఫ్యాబ్రీ మరియు హెన్రీ బ్యూసన్ అనే ఇద్దరు కనుగొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ఓజోన్ పొరను ఎప్పుడు కనుగొన్నారు? 1913వ సంవత్సరంలో. ఎవరు? చార్లెస్ ఫ్యాబ్రీ మరియు హెన్రీ బ్యూసన్లు ఓజోన్ పొరను కనుగొనడం జరిగింది. సూర్యుని యొక్క అతి నీలలోహిత వికిరణానికి వ్యతిరేకంగా భూమికి ఒక కవచంగా ఓజోన్ పొర పనిచేస్తుంది. ఈ ఓజోన్ పొర ఎట్లా పనిచేస్తుంది అంటే సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలని ఇది అడ్డుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. తర్వాత వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్లు సిఎఫ్సిలు అంటాం మరియు కొన్ని కాలుష్య కారకాలు ఓజోన్ పొర క్షీణత కారణమవుతున్నాయి. ఈరోజు ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాతావరణంలో ఉన్న క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తున్నాయి అంటే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఓజోన్ పొరను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే క్షీణిస్తుంది. ఎందుకు అంటే నేడు సాంకేతికంగా మనం బాగా డెవలప్ అయినాము. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చిందో పారిశ్రామిక విప్లవం రావడం ద్వారా ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగింది. పరిశ్రమలు బాగా పెరిగాయి. పరిశ్రమలు బాగా పెరగడం ద్వారా వాతావరణ కాలుష్యము, తర్వాత జల కాలుష్యము, నీటి కాలుష్యము ఇలాంటివన్నీ మనకు క్రమేపీ ఎక్కువగా ఉన్నాయి. వీటి కారణంగా వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్స్ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం పరిశ్రమలు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం. దీని ద్వారా వాతావరణంలో ఓజోన్ పొర అనేది క్రమేపీ క్షీణిస్తూ ఉంది. మరి దీన్ని క్షీణించడానికి మరి ఒక కారణం కూడా ఏంటంటే రిఫ్రిజిరేటర్స్. మనం ఎక్కువగా ఈరోజు రిఫ్రిజిరేటర్స్ వాడుతున్నాం. ఇది కూడా ఓజోన్ పొర క్షీణించడానికి మరి ఒక కారణం అవుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ పెయింట్లు, తర్వాత ప్లాస్టిక్, అదేవిధంగా ఏరోసెల్ పరిశ్రమల కారణంగా ఈ కాలుష్యం ఎక్కువగా అవుతుంది. ఈరోజు వాతావరణ కాలుష్యము ఎందుకు ఎక్కువగా అవుతుంది అంటే మనం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ ద్వారా, వివిధ రకాల ఫ్యాక్టరీల ద్వారా వాతావరణంలో ప్లాస్టిక్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా వాతావరణంలో ఎక్కువ ఏమవుతుంది అంటే కరగట్లేదు. అంటే పర్యావరణంలో కరగకుండా క్లోరోఫ్లోరో కార్బన్స్ తర్వాత వాతావరణ కాలుష్యం కావడానికి ఎక్కువగా కారణమవుతుంది. దీని ద్వారా ఓజోన్ పొర అనేది క్షీణిస్తుంది. మరి దీన్ని నియంత్రించడానికి మనం ఏం చేయాలంటే చెట్లు ఎక్కువగా పెంచాలి, అడవుల్ని ఎక్కువగా పెంచాలి, అడవుల్ని రక్షించాలి. భూమి మీద 33% అడవులు ఉండాలి. మరి ఈ అడవులు క్రమేపీ మానవుడు ఏం చేస్తుందంటే ఇండస్ట్రియలైజేషన్ పెరిగి అంటే పరిశ్రమలు ఎక్కువగా పెరిగి భూమి మీద ఉన్న అడవుల్ని నరికివేస్తున్నాం. అడవుల్ని నరికివేయడం ద్వారా డీఫారెస్టేషన్ చేయడం ద్వారా ఓజోన్ పొర అనేది క్రమేపీ క్షీణిస్తూ ఉంది. సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను అదుపులో ఉంచుతుంది. ఇక్కడ ఏమి అడ్డుకుంటుంది అని చెప్తున్నాం. సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలని ఏం అడ్డుకుంటుంది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో బిట్ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలని ఏమి అదుపు చేస్తుంది, లేకుంటే ఏం అడ్డుకుంటుంది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి ఓజోన్, ఆప్షన్ డి వాతావరణంలోని తేమ. మరి కారణం ఏంటి అంటే ఇక్కడ ఓజోన్ పొర అనేది అతి నీలలోహిత కిరణాలని అడ్డుకుంటుంది. ఇది మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్
ఇక్కడ చూడండి, సూర్యుడి నుండి వచ్చే వాటిని అడ్డుకోవడం జరుగుతుంది. ఓజోన్ పొర అడ్డుకుంటుంది. కనుక ఓజోన్ పొర గనక లేకుంటే మనకేమవుతుంది అంటే వివిధ రకాల వ్యాధులు రావడానికి కారణమవుతుంది. వివిధ రకాల అందుకోసమే మనం ఈరోజు ఆహ్, మొక్కల్ని ఎక్కువగా నాటాలని చెప్తున్నాము. మొక్కల్ని ఎక్కువగా నాటాలి. తర్వాత ఓజోన్ పొరను నాశనం చేసే రసాయనం వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఓజోన్ పొరని ఏం నాశనం చేస్తుందంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇది ఓజోన్ పొరని ఇక్కడ అంటే వివిధ రకాల ఇండస్ట్రియలైజేషన్ వల్ల, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర అనేది క్షీణిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆవరణం పరిశీలిద్దాం. మెసో ఆవరణం. భూమి ఉపరితలంపై నుండి 50 కిలోమీటర్ల నుండి 85 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నదాన్ని మెసో ఆవరణం అంటాం. ఈ మెసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్య భాగాన్ని మెసోపాజ్ అంటాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే మెసో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల మధ్య వ్యాపించి ఉంది అంటాడు. భూమి నుండి 50 నుంచి 85 కిలోమీటర్ల మధ్య ఈ మెసో ఆవరణం అనేది వ్యాపించి ఉంది. ఎగ్జామినేషన్లో ప్రీవియస్ బిట్ ఇది చాలాసార్లు కూడా అడగడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మెసో ఆవరణం 50 నుండి 85 కిలోమీటర్ల మధ్య వ్యాపించి ఉంది. నెక్స్ట్ చాలా ఉల్కలు ఈ మెసోస్పియర్లోనే ఆవిరైపోతున్నాయి. మనకు ఉల్కలన్నీ కూడా మన ఆకాశంలో చూస్తుంటాం. ఈ ఉల్కలు ఏ ఆవరణంలో ఆవిరైపోతాయి అంటే మెసోస్పియర్లో. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గి ఈ మెసోస్పియర్ పైభాగం చల్లగా ఉంటుంది. మెసోస్పియర్ పైభాగం చల్లగా ఉంటుంది. అదేవిధంగా సమరూప ఆవరణం. ఇది 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులో 3 పొరలు కూడా ఉంటాయి. ఈ సమరూప ఆవరణంలో మళ్ళీ 90 కిలోమీటర్ల పైన ఉంటుంది. దీంట్లో 3 పొరలు అనేవి ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ ఆవరణంలో నత్రజని, ఆక్సిజన్, బొగ్గు పులుసు వాయువులు ఉంటాయి. ఈ వాయువుల నిష్పత్తి అంతా ఒకే విధంగా ఉంటుంది. ఈ సమరూప ఆవరణంలో ఏమేమి వాయువులు ఈక్వల్గా ఉంటాయంటే నత్రజని, ఆక్సిజన్, బొగ్గు పులుసు వాయువు. ఈ మూడింటి యొక్క నిష్పత్తి ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ 4వది థర్మో ఆవరణం. థర్మోస్పియర్ చాలా అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఎందుకు అంటే భూమి నుంచి పైకి వెళ్తూ ఉంటే అంటే సూర్యునికి దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉపరితలం నుండి 53 నుండి 56 మైళ్ళ మధ్య దూరంలో ఇది ప్రారంభమవుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. థర్మో ఆవరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అని ఎగ్జామినేషన్లో ఇంతకుముందు చాలాసార్లు అడిగాడు. 53 మైళ్ళ నుండి 56 మైళ్ళ మధ్యలో ఈ థర్మో ఆవరణం ఉంటుంది. భూమి నుండి 311 మైళ్ళు మరియు 621 మైళ్ళ మధ్య విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ థర్మోస్పియర్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. థర్మోస్పియర్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటే 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రీవియస్ బిట్ చాలాసార్లు అడిగాడు. థర్మోస్పియర్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. మనము చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి లైన్ని బుక్లో ఉన్న ప్రతి లైన్ని అంటే 3rd క్లాస్ నుంచి మనము 8th క్లాస్ వరకు మనం ఏం చేయాలి, ప్రతి లైన్ టు లైన్ చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఇదే టాపిక్ 9th 10thలో కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్సోస్పియర్. భూ వాతావరణంలో ఇక్కడ అన్నింటికంటే పై పొర ఎక్సో ఆవరణం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. భూ వాతావరణంలో అన్నింటికంటే పై పొర ఏంటంటే ఎక్సోస్పియర్. ఈ ఎక్సోస్పియర్లో హైడ్రోజన్ మరియు హీలియం వంటి వాయువులు ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఉన్నాయి. తర్వాత బహురూప ఆవరణం. ఇది 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న పొర వాతావరణ పొర. దీంట్లో ఈ భూ వాతావరణంలో ఆక్సిజన్ అతి ముఖ్యమైన వాయువు. మన భూమి మీద ఉన్న వాయువుల్లో మనకు అతి ముఖ్యమైన వాయువు ఏంటంటే ఆక్సిజన్. ఎందుకు అంటే ఆక్సిజన్ లేకుంటే మనం జీవించలేము. మనము ఈరోజు బ్రతకడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆక్సిజన్, గాల్లోని ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ని పీల్చుకొని మనం ఉంటున్నాం. అదేవిధంగా జంతువులైనా, పక్షులైనా వివిధ రకాలుగా. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏంది అంటే ఆక్సిజన్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తారంటే భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హీలియం. మరి భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఏంటంటే ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ ఆక్సిజన్. తర్వాత మొక్కలు, జంతువులు శ్వాసించడానికి
ఆక్సిజన్ అవసరం. మొక్కలైనా జంతువులైనా ఇక్కడ శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం. చెట్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఇది ఏ విధంగా అంటే ఉదయం పూట సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మిని ఏం చేస్తాయి చెట్లు గ్రహిస్తాయి. గ్రహించి అదేవిధంగా సూర్యరశ్మిని గ్రహించి భూమిలోని వేర్ల నుంచి నీటిని తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ అవి విడుదల చేస్తాయి. చెట్లు మనల్ని దీన్ని ఇక్కడ మనం కిరణజన్య సంయోక్రియ అంటాం. ఏం చేస్తుంది చెట్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఆక్సిజను నీటిలో కరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ఆక్సిజన్ దేంట్లో కరుగుతుంది? నీటిలో కరుగుతుంది. అదేవిధంగా రోగులు, పర్వతారోహకులు, రోదసి యాత్రికులు శ్వాస కోసం ఆక్సిజన్ ఉపయోగిస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే రోగులైనా అంటే వివిధ రకాల వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కరోనా అప్పుడు చూసాం. చాలామందికి అప్పుడు ఏం కొరత ఏర్పడ్డది? ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడ్డది. మరి ఈ ఆక్సిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొద్దిమంది హాస్పిటల్లో ఏం చేస్తుంటారంటే రోగులకి మనకు ఎమర్జెన్సీ టైంలో ఆక్సిజన్ అందిస్తుంటాం. రోగులు, తర్వాత పర్వతారోహకులు. ఎందుకంటే పర్వతాలు చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి వాటి మీదికి పర్వతారోహకులు వెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా ఈ ఆక్సిజన్ అవసరం. అదేవిధంగా రోదసి యాత్రికులు, వీళ్ళకు కూడా ఆక్సిజన్ అవసరం. దీంట్లో ఆక్సిజన్ అవసరం పడుతూ ఉంటుంది. తర్వాత గాలి ఆవశ్యకత, ప్రాణవాయువు. మరి గాలి యొక్క ఇంపార్టెన్స్ ఏంది? మనకు గాలి లేకుంటే మనము జీవించలేం. మనందరికీ తెలుసు. మనమందరం ఒక్క నిమిషం మీరు ముక్కు మూసుకొని ఉండండి, మనం బతకలేం. ఎందుకు? గాలి అవసరం. మరి గాలి అనేది ప్రాణవాయువు అవసరం. తర్వాత మంటలు మండించడానికి కూడా గాలి అవసరం. అదేవిధంగా మొక్కల్లో బీజ వ్యాప్తికి, భూమిపై ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి కూడా గాలి అవసరం. మనకి గాలి ఎందుకు అవసరం అంటే ఈరోజు మొక్కలు జీవించడానికైనా, తర్వాత విత్తనాలు మొలకెత్తడానికైనా ఏమవసరం? గాలి అవసరం. అదేవిధంగా భూమిపై ఉన్న ఉష్ణోగ్రత నియంత్రించడానికి కూడా ఈ యొక్క గాలి అవసరం. తర్వాత విమానాలు ట్రోపోస్పియర్లో ప్రయాణిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు అడిగాడు. విమానాలు ఎక్కడ ప్రయాణిస్తాయి? ట్రోపోస్పియర్లో. మేఘాలు కూడా ట్రోపోస్పియర్లో ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మేఘాలు ఎక్కడ ఏర్పడతాయి? ట్రోపోస్పియర్లో ఏర్పడతాయి. ఈ ఆవరణం భూమి ఉపరితలం నుండి 10 నుండి 50 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. 10 నుండి 50 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. వాతావరణ పీడనం. నెక్స్ట్ ఈ వాతావరణ పీడనం గురించి ఒకసారి పరిశీలిద్దాం. గాలి ద్రవ్యరాశిని, బరువుని కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. గాలి యొక్క ధర్మాల్లో అడుగుతుంటాడు. గాలి ఏం చేస్తుంది? పీడనాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. మనం ఇంతకుముందే చూసాం. ఇది వెరీ వెరీ గాలి ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, అంటే బరువును కలిగి ఉంటుంది. గాలి భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద పీడనాన్ని కలిగజేస్తుంది. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద గాలి ఏం చేస్తుంది? పీడనాన్ని కలగజేస్తూ ఉంటుంది, తన ప్రెజర్ని కలగజేస్తూ ఉంటుంది. మనం తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చూస్తుంటాం, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోతుంటాయి. దానికి కారణం గాలి అని చెప్తుంటాం. పీడనాన్ని వాతావరణ పీడనం అంటాం. ఈ పీడనాన్ని ఏమంటాం? వాతావరణ పీడనం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పీడనానికి ఎస్ఐ ప్రమాణం అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. పీడనానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వాతావరణ పీడనాన్ని కొల్చుటకు ఏమి ఉపయోగిస్తాం? బారోమీటర్ను ఉపయోగిస్తాం. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. వాతావరణ పీడనాన్ని కొలుచుటకు ఏమి ఉపయోగిస్తాము? బారోమీటర్ను ఉపయోగిస్తాం. ఈ బారోమీటర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ద్రవ బారోమీటర్లు, రెండోది అనార్ధ బారోమీటర్లు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే తొట్టి బారోమీటర్ని నిర్మించిన వారు ఎవరు అంటాడు. టారిసెల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తొట్టి బారోమీటర్ని నిర్మించింది ఎవరంటే టారిసెల్లి. బారోమీటర్ని ఉపయోగించి వాతావరణ పీడనాన్ని బట్టి ఇక్కడ వర్షం లేక తుఫాన్లని ఇక్కడ కనుగొనవచ్చు. మనం వర్షాన్ని అంటే ముందుగానే ఊహిస్తాము. వాతావరణ పీడనాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తాం? వర్షం వస్తుందా, తుఫాను వస్తుందా, భవిష్యత్తులో ఏం సంభవించబోతుంది అనేది కనుగొంటూ ఉంటాము. బారోమీటర్ యందు పాదరస మట్టం నిదానంగా తగ్గిన రాబో వర్షాన్ని సూచించును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే బారోమీటర్ యందు పాదరస మట్టం అనేది నిదానంగా తగ్గుతుందని. ఇది దేనికి సూచిక అంటాడు? రాబో వర్షానికి సూచిక. పాదరస మట్టం అనేది హఠాత్తుగా పడిపోతే దేనికి సూచిక అంటాడు? తుఫానికి సూచిక.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగాడు. పా భారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గుతేనేమో రాబో వర్షానికి సూచిక, హఠాత్తుగా పడిపోతేనేమో తుఫానులకు సూచిక. 14 భారమితిని ప్రమాణ భారమితిగా మనం భావిస్తాము, ఉపయోగిస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే సాధారణ వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు. నెక్స్ట్ పాదరస స్తంభంపై ఏర్పడిన ఖాళీ ప్రదేశం దాన్ని ఏమంటామంటే టారిసెల్లి శూన్య ప్రదేశం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పాదరస స్తంభంపై ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని టారిసెల్లి శూన్య ప్రదేశం అంటూ ఉంటాం. నెక్స్ట్ సముద్ర మట్టం కన్నా దిగువ ఉన్న ప్రదేశాల్లో భారమితిలోని పాదరసం ఎత్తు ఎక్కువ అవుతుంది. ఎత్తైన ప్రదేశాలకు పోయిన కొలది పాదరస మట్టం ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తుకి పోయిన 2.54 సెంటీమీటర్ల పీడనం తగ్గుతుంది. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా 272.7 మీటర్ల లోతుకి పోయిన 2.54 సెంటీమీటర్ల పీడనం పెరుగును. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. నెక్స్ట్ రాడార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో రాడార్ అబ్రివేషన్ అడిగింది జరిగింది. రేడియో డైరెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ అదేవిధంగా వాతావరణ శాస్త్రవేత్తలు అవపాతం మరియు గాలిని పర్యవేక్షించడానికి రాడార్ని ఉపయోగిస్తారు. ఈ రాడార్ దేనిపై పనిచేస్తుంది అంటాడు, పరావర్తనంపై ఇది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అవపాతం, సుడిగాళ్ళు, ఉరుములతో కూడిన తుఫాన్లు వంటి వాతావరణ మార్పులను రాడార్ని ఉపయోగించి ముందుగానే ఊహించవచ్చు. అంటే గాల్లో తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, దేంతో కనుక్కుంటాం, ఇక్కడ రాడార్ను ఉపయోగించి కనుక్కుంటాం. అదేవిధంగా సముద్రంలో ఇప్పుడు నావికులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, రాడార్ను ఉపయోగించి రాబోయే తుఫాన్లని వీటిని ముందుగానే కనుగొంటుంటారు. తుఫాన్లో రాకను ముందుగా సూచించు పరికరం ఆప్షన్ ఏ బారోమీటర్, తర్వాత ఆప్షన్ బి అనియోమీటర్, ఆప్షన్ సి రాడార్, ఆప్షన్ డి గాలిమర. ఇక్కడ రాడార్ను ఉపయోగించి మనము తుఫాన్ని కనుగొంటాం. వాతావరణ పీడనం సాంద్రతపై ఆధారపడితే వాతావరణ సాంద్రత, ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రతలపై ఆధారపడుతుంది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. అదేవిధంగా ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఉష్ణోగ్రత ఎక్కువైతే ఏమంటాడు, వాతావరణ సాంద్రత తగ్గుతుంది. అదేవిధంగా తడిగాలి సాంద్రత పొడిగాలి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఇది కూడా అడిగాడు చాలాసార్లు. ఉపగ్రహాలు, రాడార్ల ద్వారా తుఫాన్లని మనం ముందుగానే ఊహించవచ్చు. మనం ఈరోజు రాబోయే తుఫాన్లని ఎట్లా కనుగొంటున్నాము అంటే ఉపగ్రహాలు, శాటిలైట్స్ ద్వారా, తర్వాత రాడార్ల ద్వారా మనం కనుగొంటున్నాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇంకు పిల్లర్ డాష్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలి పీడనం ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఇంకు పిల్లర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే గాలి పీడనం ఆధారంగా. నెక్స్ట్ ఆర్ద్రత, గాల్లోని నీటి ఆవిరి శాతాన్ని ఆర్ద్రత అంటాం. గాల్లోని నీటి ఆవిరి శాతాన్ని ఏమంటాం, ఆర్ద్రత అంటాం. ఆర్ద్రతని హైగ్రోమీటర్ అనే పరికరం ఉపయోగించి కొలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇంతకుముందు చాలాసార్లు అడిగాడు. ఆర్ద్రతని దేని ఆధారంగా, హైగ్రోమీటర్. నెక్స్ట్ సాపేక్ష ఆర్ద్రత ఈజ్ ఈక్వల్ టు వాస్తవ ఆవిరి పీడనం బై సంతృప్తి ఆవిరి పీడనం ఇంటూ 100%. అదేవిధంగా సాపేక్ష ఆర్ద్రతను స్లింగ్ సైక్రోమీటర్ సహాయంతో కొలుస్తారు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. గాల్లోని నీటి ఆవిరి శాతాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. ఆప్షన్ ఏ వాతావరణం, ఆప్షన్ బి వర్షపాతం, ఆప్షన్ సి ఆర్ద్రత, ఆప్షన్ డి వాతావరణ పీడనం. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆర్ద్రత. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ మనకు ప్రీవియస్ బిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి, రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ద్రత. నెక్స్ట్ గాలిలో ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగించు పరికరం. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఆప్షన్ ఏ థర్మామీటర్, ఆప్షన్ బి హైగ్రోమీటర్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి హైడ్రోమీటర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హైగ్రోమీటర్. అంటే జనరల్గా మనం ఆర్ద్రతను కొలవడానికి ఏం ఉపయోగిస్తుంటామంటే హైగ్రోమీటర్ని ఉపయోగిస్తుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము విద్యార్థులు ఏం చేయాలంటే ప్రతి అంశాన్ని ఇక్కడ చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా పవనం అంటే ఏంది, కదిలే గాలిని పవనం అంటాం. సాధారణంగా చల్లని గాలులు అధిక పీడన ప్రదేశం నుండి
అల్పపీడన ప్రదేశం వైపు పోతుంటాం. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఎండాకాలంలో ఏమవుతుంది, గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పోతుంది. అంటే చల్లని గాలులు అధిక పీడనం నుండి అల్పపీడన ప్రదేశానికి కదులుతూ ఉంటాయి. నెక్స్ట్, పవనాల కదలికకు కారణం ఏంది? ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలాసార్లు అడిగాడు. ఆప్షన్ ఏ, భూమి మీద సమానమైన వేడి. ఆప్షన్ బి, వేడి స్థిరంగా ఉండడం. ఆప్షన్ సి, నీరు ఏర్పడడం. ఆప్షన్ డి, భూమి మీద వేడి వ్యత్యాసాలు. పవనాల కదలికకు కారణం ఏంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, భూమి మీద వేడి వ్యత్యాసాలు. కాబట్టి మనము ఈ చాప్టర్లో ఏం పరిశీలించామంటే గాలి యొక్క ధర్మాలు ఏంది, తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే మనం లైన్ టు లైన్ చదువుకొని ఎక్కువ మార్కులు సాధించండి. మరి ఒక చాప్టర్ తోటి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.